హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక వెరీ స్పెషల్ టాపిక్ ని మీ ముందు తీసుకొచ్చానండి. భారతదేశంలో సోలార్ పవర్ సెక్టర్ వేగంగా గ్రోత్ చెందుతుంది. అది మనందరూ తెలుసు. గవర్నమెంట్ కూడా ఈ సెక్టర్ లో చాలా బలమైన అడుగులు వేసిందని చెప్పుకోవచ్చండి. సోలార్ సెక్టర్ లో గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే పిఎం సూర్యఘర్ యోజన వంటి పథకాల ద్వారా దేశవ్యాప్తంగా అండి రూఫ్ టాప్ సోలార్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్ నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీని లక్ష్యంగా పెట్టుకుందండి. ఈ అభివృద్ధికి తోడు సోలార్ ప్యానెల్ యొక్క ప్రైసెస్ తగ్గటం, శుభ్రమైన ఇంధనానికి డిమాండ్ పెరగటం, ఇవన్నీ కూడా ఈ సెక్టర్ కి మంచి ఊపిరిస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ సెక్టర్ కింద ఫ్రెండ్స్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ విషయాలను ఒకసారి మనం చర్చించుకుందాం. దీనిని ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని 13th February 2024 ప్రారంభించడం జరిగింది. దీనికి అలకేట్ చేసిన బడ్జెట్ అయితే 75,021 crores. దీని యొక్క ఎయిమ్ అంటే లక్ష్యం చూసుకుంటే 1 crore ఇండ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని అమర్చడం. దీన్ని 2026-2027 ఆర్థిక సంవత్సరం వరకు గడువు పెట్టుకున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని అమర్చడం ద్వారా ప్రతి ఎలిజిబుల్ ఫ్యామిలీకి అంటే కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ని అందించడం, అదేవిధంగా ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు చేస్తుంది మరియు విద్యుత్ బిల్లులను కూడా తగ్గిస్తుంది. ఈ యొక్క స్కీమ్ నుండి యొక్క వివరాలు కనుక మనం చూస్తే 2 కిలోవాట్ల వరకు ప్రతి కిలోవాట్ కు 30,000 వస్తుంది సబ్సిడీ. అదేవిధంగా 3 కిలోవాట్స్ వరకు అయితే అంటే ఎడిషనల్ కిలోవాట్ కి 18,000, అంటే 2 కిలోవాట్స్ కి 30 + 30 60 అండ్ ఎడిషనల్ 1 కిలోవాట్ కి 18,000 సబ్సిడీ. అంటే టోటల్ గా మ్యాక్స్ సబ్సిడీ 78,000 వరకు సబ్సిడీ వస్తుంది ఈ స్కీమ్ ఎవరైతే తీసుకుంటారో. ఈ సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ గా జమ చేయబడుతుంది. దీని యొక్క ఎలిజిబిలిటీస్ కనుక చూస్తే భారత పౌరసత్వం కలిగి ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి లేదా ఇంటి యజమాని నుండి అనుమతి పొంది ఉండాలి. చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మరియు పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలండి. ఈ స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కనుక మనం ఒకసారి మళ్ళీ రివ్యూ తీసుకుంటే నెలకు 300 యూనిట్స్ వరకు ఫ్రీ విద్యుత్ వస్తుంది. విద్యుత్ బిల్లులో సంవత్సరానికి 15,000 to 18,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అడిషనల్ గా పర్యావరణ పరిరక్షణకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. సౌర ప్యానెల్స్ అమరిక ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయండి. ఈ స్కీమ్ ని మనం కనుక చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ అయిన pmsuryaghar.gov.in లాగిన్ అవ్వండి. డిస్కమ్స్ కనుక ఇదంతా మనం అప్లై చేసుకొని ఈ సోలార్ ప్యానెల్స్ అమరిక మొత్తం అంతా అయిపోతే కనుక డిస్కమ్స్ ద్వారా తనిఖీ చేసి అనంతరం సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ అంటే April 2025 నాటికి ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 1.28 crores రిజిస్ట్రేషన్స్ మరియు 14.84 lakhs crores అప్లికేషన్స్ అందాయండి. 2027 మార్చి నాటికి 1 crore ఇండ్లలో సోలార్ ప్యానెల్స్ ని అమర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారండి. సోలార్ సెక్టర్ లో పెద్ద కంపెనీ పేర్లు మనకు తెలుసు కదా, వారి ఎనర్జీ, టాటా పవర్, అదాని గ్రీన్ వంటి దిగ్గజాలు ఆల్రెడీ ఈ ప్రాజెక్టులను దక్కించుకుంటూ వేగంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయండి. చెప్పుకున్న కంపెనీలంతా ప్రముఖంగా కాకపోయినప్పటికీ కొన్ని చిన్న కంపెనీలు సైలెంట్ గా స్థిరంగా ఎదుగుతున్నాయండి. ఇవి ఇప్పుడున్న పరిస్థితుల్లో హెడ్ లైన్స్ లోకి రాకపోయినప్పటికీ ఈ సెక్టర్ లో తమ స్థానాన్ని బలంగా ఏర్పరచుకుంటున్నాయండి. ఈ రోజు మనం చూడబోయే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, భారత్ రెన్యూబుల్ ఎనర్జీలో నెక్స్ట్ లెవెల్ గ్రోత్ లో బెనిఫిట్ అవడానికి అవకాశం ఉన్న 6 స్మాల్ సోలార్ కంపెనీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ వీడియోను పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మనం మాట్లాడుకోబోయే మొదటి కంపెనీ గణేష్ గ్రీన్ భారత్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీని 2016లో గుజరాత్ లో ప్రారంభమైన ఈ సోలార్ కంపెనీ మొదట ఈపీసీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులతో మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు పూర్తిగా ఒక సోలార్ సొల్యూషన్ ప్రొవైడర్ గా మారిపోయింది. ఇప్పటి వరకు ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 27 ప్రాజెక్టులని కంప్లీట్ చేసేసిందండి. మొత్తం విలువ సుమారు 220 కోట్లు. ఇది 2.5 lakh సోలార్ పీవీ మాడ్యూల్స్ ను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసింది. 14 రాష్ట్రాల్లో సేవలను, సర్వీసెస్ ని ఇస్తుంది. అలాగే 50,000 కి పైగా నీటి కనెక్షన్లను కూడా ఏర్పాటు చేస్తుందండి. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో 50% పైగా సోలార్ పీవీ మాడ్యూల్స్ నుంచి వస్తుంది. ఇంకా 11% సోలార్ ఈపీసీ అండ్ సిస్టమ్స్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు ఈ కంపెనీ తన ప్రొడక్షన్ సామర్థ్యాన్ని వేగంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటుందండి. 630 WP అంటే వాట్ పీక్ మాడ్యూల్ తయారీకి లైన్ ను అప్గ్రేడ్ చేసేసుకుందండి. ప్రస్తుతం 236 మెగావాట్ సామర్థ్యం ఉండగా ఇది 2024 చివరికి 750 మెగావాట్ కు పెరగబోతుంది. ఇంకా 1.1 గిగావాట్ ని లక్ష్యంగా పెట్టుకుని 5.5 crores పెట్టుబడిని ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కంపెనీ ఆదాయం అండి 130 కోట్లు దాటేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 136 crores వృద్ధైనని చెప్పుకోవచ్చు. ఎబిటా మార్జిన్స్ విషయంలో 16.3%, అంటే ఇది బలమైన ఆపరేటింగ్ తీరుకు మన సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 295 crores ఆర్డర్ బుక్ ఉన్నందున రాబోయే రోజుల్లో వృద్ధి మరింత వేగంగా జరగబోయే అవకాశం ఉందండి. గణేష్ గ్రీన్ భారత్ ఇప్పుడు B2C రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ లోకి అలాగే
లిథియం బ్యాటరీ తయారీలోకి అడుగు పెట్టబోతుందండి. అలాగే జర్మన్ కంపెనీ KSP తో కలిసి 16,000 crores ప్రభుత్వ టెండర్ కింద సోలార్ పంప్ JV కూడా తీసుకొచ్చేసింది. ఒక చిన్న కంపెనీ అయినప్పటికీ ఫ్రెండ్స్ చాలా స్పష్టమైన ప్రగతి, స్థిరమైన ఆదాయం, మంచి మార్జిన్లు, పెద్ద ఆర్డర్ బుక్ ఇవన్నీ కనుక చూస్తే గణేష్ గ్రీన్ భారత్ సౌరశక్తి సెక్టార్ లో ఫ్యూచర్ లో కీలకమైన పాత్రను పోషించే అవకాశాలు అయితే కనపడుతున్నాయండి. ఒకసారి ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కూడా మనం ఒకసారి గమనిద్దాము. ఈ యొక్క గ్రోత్ ప్రాఫిటబిలిటీ అంటే సేల్స్ గ్రోత్ 94.7% ఇయర్ ఆన్ ఇయర్, స్ట్రాంగ్ టాప్ లైన్ ఎక్స్పాన్షన్ కనపడుతుందండి. ప్రాఫిట్ గ్రోత్ 76.9% అండి. ఇట్ ఈస్ ఇండికేటింగ్ స్ట్రాంగ్ ఆపరేషనల్ లెవరేజ్ అండి. నెట్ ప్రాఫిట్ 24.6 crores, సాలిడ్ ఫర్ ఈ SME కేటగిరీలో ఇది సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 70 పైసా ఉందండి. ఓకే, సపోర్ట్స్ ఎర్నింగ్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 40.9%, ROCE 37.4% ఉందండి. ఎక్సలెంట్ రిటర్న్స్ ఆన్ క్యాపిటల్ గా చెప్పుకోవచ్చు అండి. వాల్యుయేషన్ వైజ్ గా చూస్తే ఫ్రెండ్స్ జీరో ప్లెడ్జ్ ప్రమోటర్ హోల్డింగ్ అండి. 100% క్లీన్ ప్రమోటర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. లో డెట్ 19.9 crore అండి. అండర్ కంట్రోల్ ఫర్ ది వెరీ స్కేల్. బుక్ వాల్యూ చూస్తే 73 రూపీస్ 40 పైసా, ఇంట్రిన్సిక్ వాల్యూ 351 రూపీస్ వర్సెస్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 379 తో పోలిస్తే రీజనబుల్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. ఇక ఓనర్షిప్ వైజ్ గా చూసుకుంటే అండ్ మార్కెటింగ్ స్టాండింగ్ పాయింట్ లో చూస్తే ఫ్రెండ్స్ ప్రమోటర్ హోల్డింగ్ 73.4% ఉంది. ఇటు ప్లెడ్జ్ లేదు. స్ట్రాంగ్ స్కిన్ ఇన్ ద గేమ్. FIS అండ్ DIS రైజింగ్ చూస్తే 2.5% బోత్ ఉన్నారు. ఇంప్రూవింగ్ ఇన్స్టిట్యూషనల్ కాన్ఫిడెన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ విషయంలో నో కంటింజెన్సీ లైబిలిటీస్ అండి. ఇట్స్ అ క్లీన్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే వాల్యుయేషన్ కన్సర్న్ అనేది చూస్తే స్టాక్ PE 38.3%, అదే ఇండస్ట్రీ PE 29.3% ఉంది. కరెంట్లీ ఎట్ ప్రీమియం వాల్యుయేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ 379 ఇస్ అబౌవ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ 351 కదా, లిమిటింగ్ ఇమ్మీడియట్ అప్ సైడ్ అండి. సో డివిడెండ్ పాలసీ చూస్తే డివిడెండ్ ఈల్డ్ 0 అండి. సో మన డివిడెండ్ లవర్స్ కి ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మార్కెట్ వాలటిలిటీ గురించి చూస్తే కనుక ఈ స్టాక్ 52 వీక్స్ అయ్యండి 40.3% పడిపోయి ఉందండి. అంటే జనరల్ గా కరెక్షన్ లో ఇది పడిపోయి ఉండొచ్చు, లేదా ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్ లో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే SME స్టాక్ అయి ఉండడం వల్ల కొంచెం ఇల్లిక్విడిటీ ఉంటుంది, మోర్ వాలటిలిటీ ఉంటుంది. సో ఫైనల్ గా చెప్పుకోవాలనుకుంటే గణేష్ గ్రీన్ భారత్ లిమిటెడ్ ఇస్ ఎ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గ్రోత్ స్టాక్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ అని చెప్పుకోవచ్చండి. విత్ ఎక్సలెంట్ రిటర్న్ రేషియో, లో డెట్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్. హవెవర్ ది స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ప్రీమియం వాల్యుయేషన్స్ అండి, నో డివిడెండ్ పేఅవుట్. సో కాబట్టి వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. పర్టికులర్ గుర్తుపెట్టుకోండి, ఇది SME స్టేటస్ కలిగి ఉందండి. నెక్స్ట్ స్టాక్ మాధవ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సెక్టార్ వచ్చేసరికి సివిల్ కన్స్ట్రక్షన్, సోలార్ EPC. వదోదరాకు చెందిన ఈ మాధవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ నుండి ప్రధానంగా 2 సెక్టార్స్ లో పనిచేస్తుందండి. ఒకటి సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ సోలార్ EPC ప్రాజెక్టులు అండి. ఆర్డర్ బుక్ వివరాలు కనుక మనం చూస్తే ప్రస్తుతం కంపెనీకి ఉన్న ఆర్డర్ బుక్ విలువ 982 crores అండి. ఇది FY24 రెవెన్యూ 360 crores కంటే సుమారు 3 రెట్లు ఎక్కువ అండి. ఇప్పటికీ ఆర్డర్ లో ఎక్కువ భాగం సోలార్ ప్రాజెక్టులు, కానీ కంపెనీకి రైల్వే మరియు హైవే ప్రాజెక్టులు కూడా దక్కుతున్నాయండి. 2023 ఏప్రిల్ నుంచి 2024 మే వరకు 730 crores కొత్త ఆర్డర్లను ఈ కంపెనీ దక్కించుకుంది. ఇవి చూస్తే వెస్టర్న్ రైల్వేస్ అంటే రైల్వే పనులు, NHAI నుంచి హైవే ప్రాజెక్టులు కూడా ఇవి పొందుతున్నాయండి. గత ఏడాది ఈ కంపెనీ MSK ప్రాజెక్ట్స్ అనే చిన్న నిర్మాణ కంపెనీని కూడా అక్వైర్ చేసిందండి. గుజరాత్ లో 35 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ను కూడా ప్రారంభించింది. ఇది సంస్థకు సోలార్ రంగంలో ఒక స్థిరమైన ఫుట్ ప్రింట్ అని చెప్పొచ్చండి. FY24 కి ఫైనాన్షియల్ యొక్క బ్యాలెన్స్ షీట్ కనుక మనం గమనిస్తే రెవెన్యూ 11% పెరిగిందండి, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 18.7 crores తగ్గింది. గుర్తుపెట్టుకోండి, ప్రధానమైన కారణం FY23 లో ఒకసారి వచ్చిన ల్యాండ్ సేల్ లో లాభం లేకపోవడం. అప్పు వచ్చేసరికి 255 crores ఉందండి, ఇది 153 crores కు తగ్గింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మనం. కేర్ రేటింగ్ BBB- అంటే BBB- నుండి BBB స్టేబుల్ కి అవుట్లుక్. సో దీనిలో కాస్త గ్రోత్ కనపడుతుంది. ఇక రిస్క్ కనుక గమనిస్తే ప్రాజెక్టులన్నీ కూడా 90% గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ లో ఉండటం వల్ల జియోగ్రాఫికల్ కాన్సన్ట్రేషన్ చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విజిషన్ ఆలస్యాల వల్ల కొంచెం నెమ్మదిగా నడుస్తున్నాయండి. EPC రంగంలో పోటీ ఎక్కువ ఉంది, మార్జిన్లపై కొంచెం ఎక్కువ ఒత్తిడి ఉండొచ్చండి. ఈ మాధవ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విషయంలో కనుక మనం ఒకసారి ఫండమెంటల్ డేటా కార్డ్ ని అండ్ పాజిటివ్ సెంటి కాన్సెంట్ కనుక మనం చూసుకోగలిగితే కరెంట్ మార్కెట్ లో 12 రూపీస్ 40 పైసా ఉందండి. చిన్నది మార్కెట్ క్యాపిటలైజేషన్ 335 crores అండి. ఆర్డర్ బుక్ అయితే 982 crores ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది June 30th 2024 కండి. నేను కొత్త డీటెయిల్స్ కోసం ఆల్రెడీ వెరిఫై చేస్తున్నాను. వన్స్ రాగానే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ప్రమోటర్ హోల్డింగ్ అయితే మాత్రం 68.8% ఉంది. ప్లెడ్జ్ 0% అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక స్ట్రాంగ్ పాయింట్స్ కనుక మనం చూసుకుంటే మాట్లాడుకుంటే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండి. కంపెనీకి 982 crores విలువైన ఆర్డర్స్ ఉన్నాయండి. బట్ FY24 కి FY24 రెవెన్యూ 360 crores అంటే 3 రెట్లు ఎక్కువ. ఇందా చెప్పుకున్నట్టుగా సోలార్ ప్లస్ EVC, సోలార్ ప్లస్ సివిల్ EPC రంగంలో
డైవర్సిఫికేషన్ గా ఉందండి ఈ కంపెనీ. అంటే సోలార్ ఈపీసీ ఆర్డర్స్ ఎక్కువ ఉన్న సివిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అని చెప్పుకోవచ్చు. ఇక కేర్ రేటింగ్ నుంచి మనకి చాలా పాజిటివ్ ఉంది. డెట్ తగ్గింది 255 crores నుంచి 168 crores తగ్గింది. ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక నెగిటివ్స్ చాలా జాగ్రత్తలు చూద్దాం ఏం తీసుకోవాలో. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ బాగా తగ్గినాయండి. FY24 లో 10% రెవెన్యూ తగ్గింది అంటే 460 crores అండ్ ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 39% తగ్గి 22.2 crore కి అయ్యింది. నెక్స్ట్ జియోగ్రాఫికల్ కాన్సెప్షన్ ఎన్ని ప్రాజెక్టులన్నీ కూడా 90% గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. సో ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కంపెనీలో డివిడెండ్ లేదండి. సో ఇన్కమ్ సీకింగ్ అండ్ డివిడెండ్ లవర్స్ మాత్రం ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ ఫ్రెండ్స్ సహజ్ సోలార్. గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీ 2010లో స్థాపించబడి పెద్దగా పబ్లిసిటీ లేకుండానే సైలెంట్ గా ఇండియాలో సోలార్ సెక్టార్ లో ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుంటుందండి. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సహజ సోలార్ ప్రధానంగా 3 పనులు చేస్తుంది. ఒకటి సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, సోలార్ ఈపీసీ సొల్యూషన్స్ ని డెలివరీ చేస్తుంది, రూరల్ అండ్ సెమీ అర్బన్ ఎనర్జీ సిస్టమ్స్ ని పనులు చేస్తూ ఉంటారు. వీరి యొక్క ప్రొడక్ట్స్ కనుక పోర్ట్ఫోలియో చూస్తే సోలార్ పీవీ మాడ్యూల్స్, సోలార్ వాటర్ పంప్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్, మైక్రో గ్రిడ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా రూరల్ అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసి మార్కెట్ లో తీసుకొస్తున్నారండి. ఇప్పటికి వీరి ఆదాయంలో 70% సోలార్ వాటర్ పంప్స్ నుంచి వస్తుందండి. ఇండియాలోనే 40,000 పైగా పంప్స్ ఆల్రెడీ అమర్చేసేశారు. మహారాష్ట్రలో జోరుగా ఉందండి. సహజ సోలార్ ఆదాయంలో 66% అంటే 2/3 మహారాష్ట్ర నుంచి వస్తుందండి. అంటే ఇది బాగా ఫోకస్డ్ రీజనల్ ప్లేయర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గుజరాత్ లోని బావ్లా వద్ద 100 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ప్లాంట్ ఆల్రెడీ వీళ్ళకి ఉందండి. కొత్తగా టకోర్ లో 1500 మెగావాట్ ప్లాంట్ నిర్మాణంలో ఉందండి, కన్స్ట్రక్షన్ లో ఉంది. FY26 నాటికి 65% కెపాసిటీ యూటిలైజేషన్ లక్ష్యంగా వీళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళకున్న వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే అవసరమైన 70% కాంపోనెంట్స్ ని వీళ్ళు సెల్ఫ్ గా తయారు చేస్తారు. కాస్ట్ సేవ్ అవుతుంది, క్వాలిటీ బాగా మెయింటైన్ చేయగలుగుతారు. సో వీరి కస్టమర్లు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇండియన్ ఆయిల్, అమెజాన్, మహీంద్రా సోలరైజ్, ఇంకా వీళ్ళు PM కుసుమ్ అండ్ జలజీవన్ మిషన్ స్కీమ్స్ లో ఎంపైర్ అయి ఉన్నారండి. ఇప్పటికే ట్రెడా TREDA నుంచి 36.4 crores ఆర్డర్లు ఆల్రెడీ విన్ అయ్యారు. ఫ్యూచర్ ప్లాన్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే సహజ సోలార్ ఇప్పుడు ఒక సోలార్ ఈపీసీ కంపెనీ కాకుండా పవర్ ప్లాంట్ డెవలపర్ గా మారాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందండి. ఇంటర్నేషనల్ కూడా అడుగులు వేస్తుంది. ఉగాండా, కెన్యా, జాంబియా లాంటి ఆఫ్రికన్ మార్కెట్లను కూడా ఈ కంపెనీ టార్గెట్ చేస్తుంది. ఫైనల్ గా సహజ సోలార్ అనేది ఒక రూరల్ ఫోకస్డ్ సోలార్ కంపెనీ. భారతదేశ గ్రామీణ ప్రాంతాలకి బలమైన సొల్యూషన్స్ ప్రొవైడర్ గా ఎదుగుతుంది. గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ రిలేషన్షిప్ గ్రిప్, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో ఇది ఒక ప్రామిసింగ్ ప్లేయర్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ అండి. మీరు కనుక సోలార్ సెగ్మెంట్ లో లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ కోసం కనుక చూస్తుంటే సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీని మిస్ కావద్దండి. మరింత డీప్ డిక్ చేద్దాం, చూద్దాం. కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం గమనిస్తే ఈ కంపెనీని 1995 లో ఎస్టాబ్లిష్ చేశారండి. సూరత్ బేస్ గా పనిచేస్తుంది. పవర్ స్పేస్ నుంచి సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి 2007లోకి వచ్చిందండి. ముందుగా వీళ్ళు పవర్ స్పేస్ నుంచి వచ్చారు, తర్వాత సోలార్ పీవీ మాడ్యూల్ లోకి 2007 లోకి వచ్చిందండి. ఇప్పుడు సోలార్ మాడ్యూల్స్ ప్లస్ ఈపీసీ సర్వీసెస్ 2 కాన్సన్ట్రేషన్ లో ఉంది. ఈ ప్రొడక్ట్ కెపాసిటీ టెక్నాలజీ కనుక ఒకసారి మనం గమనిస్తే సూరత్ లో 2022లో ఒక ప్లాంట్ ప్రారంభమైందండి. ప్రస్తుతం 1.5 గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్ కెపాసిటీ FY25 కండి 4 గిగావాట్ లక్ష్యంతో వెళ్తుంది. కొత్తగా 800 మెగావాట్ హై స్పీడ్ లైన్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఇది ఎన్ టైప్ టాప్ కాన్ రెక్టాంగులర్ సెల్ టెక్ ఆధారంగా AI బేస్డ్ క్వాలిటీ చెక్స్ అండ్ లేటెస్ట్ లామినేటర్స్ తో లోడెడ్ గా ఉంది ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. రెవెన్యూ గ్రోత్ చూస్తే 270 crores అంటే 192% ఇయర్ ఆన్ ఇయర్ కనపడుతుంది. ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ చూస్తే 1697% ఎక్స్ట్రా ఆర్డినరీ టర్నోవర్ అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం లాభం మాత్రమే కాదు, ఎగ్జిక్యూషన్ స్పీడ్, డిమాండ్, విజిబిలిటీ అన్ని క్లియర్ గా చూపిస్తుంది. సోలెక్స్ ఇప్పుడు మంచి క్లయింట్ లిస్ట్ కూడా ఉందండి. స్ప్రాంజ్ ఎనర్జీ, జోడియాక్ ఎనర్జీ అండ్ స్టేట్ లెవెల్ సోలార్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ కూడా వీటికి ఉన్నాయండి. ఇది డిమాండ్ పైప్ లైన్ బలంగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సోలెక్స్ తన సొంత బ్రాండ్ తో పాటు OEM మనకు తెలుసు కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ODM ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ లో పనిచేస్తుంది. 24 కు పైగా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ యొక్క చూస్తే 15 గిగావాట్ సోలార్ మాడ్యూల్ కెపాసిటీని స్కేల్ అప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. 5 గిగావాట్ సోలార్ సెల్ యూనిట్ ని కూడా కమింగ్ సూన్ వస్తుందండి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 8,000 కోట్లు. ఇది ఇండియన్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ లో ఒక ఫ్యూచర్ లీడర్ గా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ముందుకెళ్తుందండి. కంపెనీ యొక్క ఫండమెంటల్ డేటా కార్డ్ కూడా మనం ఆడిట్ చేద్దాము. ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది. సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్ కరెంట్ మార్కెట్ లో 919 రూపాయల దగ్గర అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 993 crores అండి. ఇండస్ట్రీ PE మాత్రం గుర్తుపెట్టుకోండి 51.6 ఉంది. ఇది SME కేటగిరీ, మరి
పేరుతో గుర్తుపెట్టుకోనండి. పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనుక ఈ కంపెనీలో చూస్తే FY24 లో సేల్స్ గ్రోత్ 133% ఉందండి. ప్రాఫిట్ గ్రోత్ 441% ఉంది ఇయర్ ఆన్ ఇయర్. ఇది ఒక SME సోలార్ కంపెనీ, చాలా రేర్ అండి. ఈ SME రేర్ ఎంత ప్రాఫిట్ రావడం అనేది చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇండికేట్స్ డిమాండ్ క్లారిటీ, ఎగ్జిక్యూషన్ కన్సిస్టెన్సీ అండ్ స్కేలింగ్ క్యాపబిలిటీ, స్ట్రాంగ్ EPS అండ్ ప్రాఫిటబిలిటీ. EPS చూసుకుంటే 20 రూపీస్ 10 పైసా ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేస్తే డీసెంట్ గా ఉన్నట్లకే కదా. నెట్ ప్రాఫిట్ 21.1 crore ఉందండి. అంటే 273 crore టాప్ లైన్ బేస్డ్ ఆన్ ది పాస్ట్ అప్డేట్ అండి. కొంచెం లేటెస్ట్ అప్డేట్ రావాల్సి ఉంది. నెట్ మార్జిన్స్ అప్రాక్సిమేట్లీ 7.7%. అంటే సజెస్ట్ దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎక్స్పాన్షన్. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.8% అండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 17.9%. అంటే డీసెంట్ రిటర్న్ రేషియో కనబడుతుంది. ఈ మిడ్ క్యాప్ సోలార్ సెగ్మెంట్ లో ఇది రీజనబుల్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. బిజినెస్ క్యాపిటల్ ఎఫిషియెంట్ గా రన్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. బ్యాలెన్స్ షీట్ కూడా ఒకసారి చూద్దాము. డెట్ 73.3 crore ఫ్రెండ్స్. కన్సిడరింగ్ ఎంటర్ప్రైజ్ వాల్యూతో చూస్తే 1066 అనే ఎంటర్ప్రైజ్ వాల్యూ. అంటే డెట్ అండ్ ఈక్విటీ మేనేజబుల్ గా ఉన్నాయి. కంటిన్యూసీ లైబిలిటీస్ ఓన్లీ 3.23 crore, వెరీ లో అండి. ప్లెడ్జ్ 0%. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది మనకి? ప్రమోటర్ కమిట్మెంట్ క్లీన్ గా ఉందని అర్థమవుతుంది మనకి. ఇక ఆర్డర్ విజిబిలిటీ కనుక ఒకసారి చూస్తే, టెక్నాలజీ కూడా చూస్తే మనం 800 మెగావాట్ అడ్వాన్స్డ్ హై స్పీడ్ లైన్ ఆల్రెడీ ఆపరేషన్ లో ఉంది. యూజింగ్ ఎన్ టైప్ టాప్ కాన్ రెక్టాంగులర్ సెల్. ఇందా చెప్పుకున్నాం కదా, సెల్ టెక్ విత్ AI ఇంటిగ్రేటెడ్. దిస్ పుట్ సోలెక్స్ ఇన్ ద ప్రీమియం మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పుకోవచ్చండి. ఇక నెగిటివ్స్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, రిస్క్ కనుక చూస్తే వాల్యుయేషన్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుందండి. స్టాక్ PE 47.1%, ఇండస్ట్రీ PE 51.6, స్టాక్ PE 47.1% వర్సెస్ ఇండస్ట్రీ PE 51.6 ఉంది. కొంచెం ఓవర్ వాల్యూడ్ గా కాకపోయినప్పటికీ చీప్ గా అనిపించడం లేదు. అంటే మనకు రీజనబుల్ గా అనిపించడం లేదు. ఇంట్రిన్సిక్ వాల్యూ 190 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ 919 రూపీస్ ఉంది. ప్రీమియం వాల్యుయేషన్ కనబడుతుంది. ఆల్రెడీ 52 వీక్స్ అయింది స్టాక్ 48%. అంటే 52 వీక్స్ అయ్యేంత 1787. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఎంత ఉంది? 919. అంటే ఆల్రెడీ 48.6% కరెక్షన్ అయి ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరగొచ్చు. మార్కెట్ సెంటిమెంట్ వీక్ అవటం వల్ల ఓవరాల్ జియోగ్రాఫికల్ ఇప్పుడు టోటల్ గా మార్కెట్ అంతా గత 7 నెలల నుంచి పడిపోయి ఉంటాం. ఈ మంత్ కదా పెరుగుతుంది మార్కెట్ కి. సో చూస్తే 48.6% కరెక్షన్ అయి ఉంటాం మనకు కనపడుతుంది. ఈ కంపెనీలో ఒక ముఖ్యమైన నెగిటివ్ పాయింట్ ఫ్రెండ్స్, డివిడెండ్ ఈల్డ్ చాలా తక్కువ ఉంది. 0.06%. డివిడెండ్ ఇన్వెస్టర్స్ కోసం అయితే నాట్ సూటబుల్ అండి. కంపెనీ ఫోకస్ అంతా కూడా రీఇన్వెస్టింగ్, డబ్బంతా కూడా రీఇన్వెస్టింగ్ చేస్తుంది ఎక్స్పాన్షన్ కోసం. ఇక లో FIDI పార్టిసిపేషన్ అండి. FI హోల్డింగ్ ఎంత ఉంది? జస్ట్ 0.01%. DIS 0.79%. అంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాల్సిన దశలో ఉందన్నమాట. ఇక ఫైనల్ గా ఎందుకు ఈ స్టాక్ స్టిల్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అని కనుక మనం ఫైనల్ గా నోట్స్ రాసుకుంటే, 15 గిగావాట్ సోలార్ మాడ్యూల్స్, 5 గిగావాట్ సెల్ యూనిట్ ప్లాన్ బై 2030 విజన్ లో వీళ్ళు 8,000 crores క్యాపెక్స్ పెట్టబోతున్నారు. అది ఒక పాజిటివ్ గా మనం చెప్పుకోవచ్చు. పార్ట్నరింగ్ విత్ OEMs అండ్ సర్వింగ్ 24+ గ్లోబల్ బ్రాండ్స్ అండి. టెక్ లీడర్షిప్, AI ప్లస్ టాప్ కాన్ బేస్డ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ మోడ్ అని చెప్పుకోవచ్చు అండి. EPC ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూయల్ ప్రెజెన్స్ ఆఫర్ కన్సిస్టెన్స్ క్యాష్ ఫ్లో అండి. సో ఫైనల్ గా చెప్పాలంటే, సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్ ఇస్ నాట్ ఎ జస్ట్ ఎ సోలార్ స్టాక్, ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ విజన్ బ్యాక్డ్ అగ్రెసివ్లీ స్కేలింగ్ సోలార్ బ్రాండ్స్ ఫ్రమ్ ఇండియా అండి. ఇక నెక్స్ట్ కంపెనీ మంది విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం అండి. సిమెంట్ కంపెనీ నుంచి సోలార్ రూఫ్ టెక్ లెవెల్ కు వచ్చిందండి ఈ కంపెనీ ముందు సిమెంట్ రూఫింగ్ షీట్స్ తో పల్లెల్లో పేరుంది. కానీ ఇప్పుడు సోలార్ సెక్టర్ లో కూడా బోల్డ్ గా అడుగు పెట్టని చెప్పుకోవచ్చు. వీళ్ళ స్ట్రెంగ్త్ కనుక మనం ఒకసారి చూస్తే, విశాఖ అనేది భారతదేశంలోని అతిపెద్ద ఎస్బెస్టాస్ సిమెంట్ షీట్ అండి. ఎస్బెస్టాస్ అంటే మనకు తెలుసు కదా, రాతి నారరాయి అండి అంటాం కదా. సిమెంట్ షీట్స్ తయారీ సంస్థ అండి. మొత్తం మార్కెట్ లో దాదాపు 18% షేర్ విశాఖ చేతిలో ఉందండి. పల్లె ప్రాంతాల్లో గోడౌన్స్, షెడ్స్ వంటి నిర్మాణాల్లో వీరి షీట్స్ చాలా ఉపయోగపడతాయండి. విశాఖ ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ తో సోలార్ ఫీల్డ్ లో కూడా వచ్చిందండి. పేరు అతుమ్, ATUM. అతుమ్ అంటే జస్ట్ సోలార్ ప్యానెల్ కాదండి, ఇది రూఫింగ్ ప్లస్ పవర్ జనరేషన్ కలిపిన ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ సిస్టమ్ అండి. అంటే మీ ఇంటికి రూఫ్ గా పనిచేస్తుంది, పవర్ జనరేటెడ్ గా పనిచేస్తుంది అనమాట. అంటే 2-in-1 కాన్సెప్ట్. సో అతుమ్ కి MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ నుండి ALMM సర్టిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసిందండి. ఇది భారతదేశంలోనే ప్రథమైన ALMM అప్రూవ్డ్ అయిన ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ అండి. క్లయింట్స్ కనుక ఒకసారి చూస్తే, ఇండియన్ రైల్వేస్ వారు, సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇలాంటి పెద్ద కంపెనీని దృష్టిలో పెట్టమంటే ఈ ప్రొడక్ట్ మీద నమ్మకం ఉన్నట్లే కదండి. సో విశాఖ యొక్క మన ఫండమెంటల్ డేటా కార్డ్ ని ఒకసారి వెరిఫై చేద్దాం, ఆడిట్ చేద్దాము. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 62 రూపీస్ 70 పైసా ఉందండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 541 crores ఉంది. పాజిటివ్స్ కనుక చూస్తే, ప్రస్తుతం ఉన్న 63 అరౌండ్ ఏదైతే ఉందో ఇది ఫిజికల్ అసెట్స్ పరంగా అండర్ వాల్యూడ్ గా పరిగణించవచ్చు. డివిడెండ్ ఈల్డ్ 0.8% ఉందండి. డివిడెండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో సూపర్, దీన్ని ఒకసారి గమనించవచ్చు అని చెప్పవచ్చు. మార్కెట్ ప్రెజెన్స్ కనుక చూస్తే, ఎస్బెస్టార్స్ అంటే రాతి నారరాయి అని చెప్పుకుంటున్నాం కదా, సిమెంట్ సీడ్ సెగ్మెంట్ లో విశాఖకి 18% మార్కెట్ షేర్ అనేది ఒక మనం పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. పల్లె సెమీ అర్బన్ ఏరియాస్ లో విస్తృతంగా ప్రజెంట్ చేసి ఉందండి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సోలార్
రూఫింగ్ సొల్యూషన్స్ MNRE నుండి ALMM సర్టిఫికేట్ పొందింది. ఇది ఇన్నోవేషన్స్ తో సోలార్ సెగ్మెంట్ లోకి అడుగు పెడుతున్న కంపెనీగా మారబోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్స్ కనుక ఒకసారి చూస్తే ఈ కంపెనీలో నికర లాస్ అండి 14.1 crore అండి. FY24 లో కంపెనీకి నిష్ఠరం వచ్చిందని చెప్పేసి ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. నెక్స్ట్ EPS ఎర్నింగ్ పర్ షేర్ -1.63 రూపీ, ప్రాఫిట్ గ్రోత్ -346%. ఇది ఇండికేట్ చేస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, గత ఏడాదితో పోలిస్తే లాభాలు అసలు ఆల్మోస్ట్ గణనీయంగా పడిపోయినాయి. కాబట్టి రెడ్ మార్క్ లో ఉంచుకోండి. ROCE 3.33%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.33%, ఫుల్ రెడ్ మార్క్. బిజినెస్ పై పెట్టుబడులు వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ప్రాఫిటబిలిటీ తక్కువ ఉందని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తానండి. సేల్స్ గ్రోత్ ఇక చూసుకుంటే -4.65% అండి ఇయర్ ఆన్ ఇయర్. ఇది కూడా మనకి చాలా డిసప్పాయింట్ చేస్తుంది. కంపెనీ టాప్ లైన్ కూడా తగ్గుతుంది, అంటే డిమాండ్ లేకపోవడం, ప్రైసింగ్ ప్రెషర్ అనేవి కారణాలు అనుకుంటున్నాం మనం. డెట్ వచ్చేసరికి 521 crores అండి. ఎంటర్ప్రైజ్ వాల్యూ 1047 crores. డెట్ లెవెల్స్ కంపెనీ సైజ్ తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ బర్డెన్ వల్ల మార్జిన్స్ పై ఒత్తిడి వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉందండి. ఇక ప్రమోటర్ హోల్డింగ్ విషయానికి వస్తే 48.4% ఉంది. దీన్ని తీసుకెళ్లి ప్లెజ్ లో 4.95% ప్లెజ్ లో పెట్టారు. అంటే ప్రమోటర్ హోల్డింగ్ 50% తక్కువగా ఉండడం మనం చూడొచ్చు. అంతేకాకుండా ప్లెజ్ కూడా పెట్టుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక స్టాక్ ట్రెండ్ వైజ్ చూస్తే ఫ్రెండ్స్ 52 వీక్ సైజ్ చూస్తే 124, కరెంట్ మార్కెట్ లో 63 రూపీస్ అరౌండ్ ఉంది. అంటే దాదాపు 49.6%, అంటే 50% కరెక్షన్ జరిగిపోయింది. జనరల్ గా మార్కెట్ సెంటిమెంట్ లూజ్ అవటం, కొంతమంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ లేదా లాస్ వస్తుందని చెప్పేసి అమ్ముకోవటం వల్ల, ఇలాంటి జరగడం వల్ల ఈ 50% పడిపోయింది అనుకుంటున్నాము. సో మొత్తంగా చెప్తే మన ఫైనల్ రిపోర్ట్ చూస్తే విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుతం ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్న కంపెనీ అండి. సాంప్రదాయ సిమెంట్ షీట్స్ బిజినెస్ వల్ల మార్జిన్స్ ఒత్తిడైతే కనపడుతుంది. అయితే సోలార్ రూఫింగ్ సెగ్మెంట్ లో ఉన్న అతుం ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ పొటెన్షియల్ గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం చూడదగ్గ పరిస్థితుల్లో ప్రాఫిట్స్ నెగిటివ్, ROCE చాలా తక్కువ ఉంది, డెట్ కంపారిటివ్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ సెగ్మెంట్ లోకి వస్తుందండి. ఇక మన లిస్ట్ లో ఈ రోజు ఫైనల్ కంపెనీ అండి జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్. ఈ కంపెనీని 1992 లో ప్రారంభమై ఇప్పుడు భారతదేశంలో సోలార్ EPC మరియు IPP సెగ్మెంట్ లో బలమైన స్థానాన్ని ఈ కంపెనీ సాధించిందండి. మొదట డీజిల్ జనరేటర్ల తయారీతో ప్రారంభమైంది. ఇప్పుడు 80 మెగావాట్లకు పైగా సోలార్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. 10,000 మందికి పైగా సోలార్ రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మౌంటెడ్ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేసింది. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ యూటిలిటీ స్కేల్స్ సోలార్ ప్రాజెక్ట్స్ లో పూర్తి టర్న్కీ సొల్యూషన్స్ ఇస్తుందండి. అంటే డిజైన్ నుండి మొదలుపెట్టి ఇన్స్టాలేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్ వరకు అన్ని జోడియాక్ చేతిలో ఉంటాయండి. ఈ కంపెనీ అడ్వాన్స్డ్ సోలార్ PV సొల్యూషన్స్ కలిగి ఉంది. బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫోటోవాల్టాక్స్ అంటే BIPV అంటాం కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కలిగి ఉందని చెప్పవచ్చు. కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ సిస్టమ్స్, ఇంకా EV ఇంటిగ్రేషన్, బ్యాటరీ స్టోరేజ్, వాటర్ డిస్టిలేషన్ లాంటి కొత్త టెక్నాలజీస్ పై కూడా దృష్టి పెడుతుందండి ఈ కంపెనీ. ఇవన్నీ చూస్తే జోడియాక్ ఎనర్జీ కేవలం EPC కంపెనీ కాదు, ఇది ఒక ఇన్నోవేటివ్ లో ముందున్న సోలార్ టెక్ ప్లేయర్ గా మారబోతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. వీరి క్లయింట్స్ ఒకసారి గమనిస్తే అదాని, ఇస్రో, SBI, టోరెంట్ పవర్, టయోటా ఇలాంటి కంపెనీలతో క్లయింట్లు ఉన్నారండి. వీటితో ఉన్న అసోసియేషన్ వల్ల కంపెనీ యొక్క మన స్కిల్స్ ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ కనుక మనం గమనిస్తే FY24 లో కంపెనీ ఆదాయం 60% పెరిగి 220 crores చేరిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మార్జిన్ కూడా 4.98% వచ్చింది. ఇది హెల్దీ ప్రాఫిట్ కి ఒక ఇండికేషన్ చెప్పుకోవచ్చు. 9 మంత్ FY25 లోనే కంపెనీ FY24 మొత్తం ఆదాయాన్ని దాటి వెళ్ళింది. ఇది 390 crores ఆర్డర్ బుక్, PM కుసుమ్, సూర్యఘర్ యోజన లాంటి పథకాల వల్ల సాధ్యమని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనం ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఒకసారి ఆడిట్ చేద్దామండి. కరెంట్ మార్కెట్ లో 376 రూపీస్ ఉంది. 52 వీక్స్ అండి ఆల్రెడీ స్టాక్ 54.2% తగ్గిపోయి ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ చిన్నది 566 crores, బుక్ వాల్యూ 53 రూపీస్ 80 పైసా, EPS 10 రూపీస్ 90 పైసా, PE 34.9 ఉంటే ఇండస్ట్రీ PE 29.3 ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 294 ఉంటే కరెంట్ మార్కెట్ కంటే 22% ఎక్కువ ఉంది. నెట్ ప్రాఫిట్ 16.2 crore ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 136% ఉంది. సేల్స్ గ్రోత్ 95.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8.23%, ROE 26%, ROCE 22.4%. ఇక డెట్ విషయానికి వస్తే 83.9 crore ఉందండి. ఇంకో విషయం అండి గుర్తుపెట్టుకోండి, ప్రమోటర్ ప్లెడ్జ్ పెట్టారు 16.9% అండి. డివిడెండ్ ఈల్డ్ మాత్రం 0. స్ట్రెంగ్త్ చూస్తే డబుల్ డిజిట్ ROE, EPS బలంగా ఉన్నాయి. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, 25 year PPAs అని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రోత్ లో వృద్ధి కనబడుతుందండి. ఇక నెగిటివ్స్ చూస్తే PE ప్రీమియం బాగా ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉంది. హై ప్లెడ్జ్ పర్సెంటేజ్, డెట్ ఒక మోస్తారు స్థాయిలో, డివిడెండ్ లేదు. ఇన్కమ్ సీకర్స్ కి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ఇక ఫైనల్ గా చూస్తే సోలార్ EPC ప్లస్ IPP ప్లేయర్ గా
జోడియాక్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. కానీ విలువ ఎక్కువ కనుక ఎస్ఐపి ఆర్ లాంగ్ టర్మ్ దృష్టితో మాత్రమే అడుగు వేయాలి. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన సోలార్ కబుర్లండి. ఫ్రెండ్స్, ఈ డేటా అంతా కూడా మనం బిఎస్సి ఇండియా, స్క్రీనర్.ఇండియా, మనీ కంట్రోల్ ఇలా అడిషనల్ గా కొన్ని ఫ్యూ అథెంటిక్ వెబ్సైట్ నుంచి నెట్ నుంచి సేకరించి దాన్ని ఫిల్టర్ చేసి వర్కౌట్ చేసి ఫ్యాక్ట్ చెక్ చేసి నేను మీ ముందు తీసుకొస్తున్నాను. మీరు ఈ 6 కంపెనీల గురించి మీరు కూడా ఓన్ గా అనాలిసిస్ చేసుకొని ఈ కంపెనీలు మీకైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి చూడండి. ఈ కంపెనీస్ విషయంలో మీ కామెంట్ నాకు తెలియచేయండి. ఈ ఆల్రెడీ కంపెనీలు కనుక ఉంటే ఎక్కడ కొన్నారో తెలియచేయండి. ఈ ప్రెజెంటేషన్ మీద మీ కామెంట్ తెలియచేయండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.